హలో ఫ్రెండ్స్, సిరి కిచెన్ స్వాగతం. నేను మీ సిడ్ని. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే సూపర్గా ఉన్నానండి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఈరోజు విషయం ఏంటంటే, మేము రాజమండ్రి వచ్చి సంవత్సరం అయిందండి. కరెక్ట్గా ఈ నెలలోనే వచ్చాం. దసరాలో వచ్చాం అనమాట. సంవత్సరం అయింది. నేను చెప్పే విషయం ఏంటంటే, మేము అపార్ట్మెంట్లోకి వచ్చిన కొత్తలో మా పక్కనే ఒక ఫ్లాట్లో ఒక చిన్న పాప, ఒక 5 ఏళ్ళు ఉంటాయేమోనండి ఆ పాపకి. వాళ్ళు మాతో మాట్లాడుతున్నారన్నమాట. కొత్తగా వచ్చాం కదా, ఏ ఊరు నుంచి వచ్చారు ఏంటి అని అడుగుతున్నారు. మనం కాసేపు పరిచయం పెంచుకోవాలి కదా పక్కన ఉన్న వాళ్ళ గురించి అని నేను కూడా మాట్లాడుతున్నాను. ఇలాగ సాయంత్రం అలా మాట్లాడుతుంటే మా ఆయన గారు ఆఫీస్ నుంచి వచ్చారు. నేను తాళం ఇచ్చాను. సరే తాళం వేస్తానండి అనేసి తీయమని చెప్పాను. ఇలాగా పాప అంది, ఎవరు ఆయన అని అడిగింది. మా వారు అని చెప్పాను. అంటే అంది. మా ఆయన గారు అని చెప్పాను. అంటే అంది. అయ్య బాబు ఇంకేం చెప్తారే బాబు అని, మరి ఇంకేం చెప్పాలి, మా శ్రీవారు అని చెప్పాను. అంటే ఏంటంటే అడిగింది. అయ్యో ఇంకేం చెప్పాలనేసి నేను అలా ఆలోచిస్తుంటే, ఆంటీ మీ బాయ్ ఫ్రెండా అని అడిగింది. అయ్యో బాబు ఇప్పుడు పిల్లలు ఉన్నారండి, అసలు ఏంటో అర్థం అవ్వట్లేదు. వాళ్ళ చూస్తే ఇంతంత ఉంటున్నారు, వాళ్ళ మాటలు ఏంటో అర్థం అవ్వట్లేదు. ఇంకా అందరూ పక్క నవ్వేస్తారు. అవునమ్మ మా బాయ్ ఫ్రెండే, ఇంకేం చేయనండి, అలా చెప్పకపోతే దానికి ఏమవుద్దని. అవునమ్మ మా బాయ్ ఫ్రెండే అన్నాను. ఇప్పటికీ ఆ అమ్మాయి చూసినప్పుడల్లా నాకు ఆ విషయం గుర్తొస్తూ ఉంటుంది. ఒక్కొక్క విషయం అండి ఎన్నాళ్ళైనా మర్చిపోలేము. వచ్చిన కొత్త అనమాట. ఇంకా నవ్వుకుని ఆ రోజంతా సరదాగా నవ్వుకుంటూనే ఉన్నాం. ఇప్పటికీ నాకు గుర్తొస్తూ ఉండంటే నవ్వు వస్తూ ఉంటాయి ఆ అమ్మాయి మాటలు. ఎన్ని చెప్పినా ఎవరు అడిగింది. లాస్ట్కి తనకు అర్థమైంది ఏంటంటే బాయ్ ఫ్రెండ్ అంటే. అవునమ్మా నా బాయ్ ఫ్రెండ్ అమ్మా అని చెప్పాను. ఇంకేం చెప్తా అండి. నవ్వు ఊరుకున్నారు అందరూ. పక్క ఒకసారి నవ్వారు.